మాకు దీవెనకరంగా చేయండి. 1 కొరింథీ 11:28 కూడా మాకు దీవెనకరంగా చేయండి. వాక్యము విత్తబడుతున్నప్పుడు దేవా వినే చెవులు, గ్రహించే హృదయం నీ ప్రజలకు అనుగ్రహించుకుంటూ రండి. దేవా మరి ఈరోజు బాగా ఎక్కువ దగ్గు తీవ్రత ఉంది, ఆఫ్ చేయండి, స్వరం బాగు చేయండి. నీ ప్రజలకు ఏం మాటలైతే అవసరమై ఉన్నవో వాటిని దాసుని ద్వారా మీరే మాట్లాడండి. దేవా నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధ జీవితంతో నీ బల దగ్గరికి వచ్చే జీవితం మాకు దయచేయండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి. లైవ్ మీ స్వాధీనం ఉంచుకోండి. పౌరు శబ్దంత్రాలు మీ స్వాధీనం ఉంచుకోండి. నీ దాసుని కంఠాన్ని కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. దావీదంటే దేవునికి ఇష్టుడు. ఇందాకనే మనము లూకా సువార్తలో చదివాము 2:11 ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉందని. దావీదు దేవునికి ఇష్టుడు, నా ఇష్టానుసారుడు అన్నాడు. దావీదు గురించి దేవుడు ఏం చెప్పాడు, ఏం సాక్ష్యం ఇచ్చాడు? నాకు ఇష్టానుసారుడైన మనుషుడు. అయితే దావీదు ఎంతో సమాధానం గల వ్యక్తే. ఎదుటి వ్యక్తి అసమాధానంగా వచ్చినా, ఎదుటి వ్యక్తి గాయపరిచినా దావీదు గాయం చేసేవాడు కాడు. ఉదాహరణకు షిమి అనేవాడు ఒకడు ఉన్నాడు. ఒకనాడు దావీదు తన కుమారుడే అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు రాజ్యం కొరకు తండ్రి ఇవ్వకుండా తానే రాజుగా ప్రకటన చేసుకుని కొంతమందితో దావీదు మీదకు వచ్చినప్పుడు కుమారుని చంపలేక కొట్టలేక దావీదు అరణ్యంలోనికి పారిపోతాడు. దావీదు వెళ్ళిపోయిన సంగతి షిమి అనేవాడు ఎరిగి, అంటే అప్పటికే దావీదు మీద అసూయ ద్వేషము ఎంతెంతో పెంచుకుంటూ వచ్చాడు. సమయం దొరికినప్పుడు షిమి అనేవాడు వెళ్ళిపోతున్న దావీదుని ఏం చేస్తాడంటే రాళ్ళు తీసుకుని దావీదు వెళ్ళిపోతున్న వాడి వైపు రాళ్ళు ఇసురుతూ చీపో దుర్మార్గుడా అంటం ప్రారంభించాడు. దావీదు ఎప్పుడు కూడా తనకి ఏ హాని చేయలేదు. దావీదు ఎంతో ప్రేమించేవాడు. దావీదు ఎప్పుడు కూడా ప్రేమగానే ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు రాజ్యం పోయిందని చాలా చులకనగా ఏం చేస్తున్నాడు? చీపో దుర్మార్గుడు రాళ్ళు రువ్వుతూ ఉన్నప్పుడు దావీదు దగ్గర సిరియా కుమారులు ఉన్నారు. ఆ చచ్చిన కుక్క లాంటి వాడు ఎంతటి వాడు, రాజాని ఆజ్ఞాపించు, వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాము అని చెప్పినప్పుడు దావీదు ఏమన్నాడంటే, మీరేమీ వాడిని చేయొద్దు, దేవుడు వాడికి అవకాశం ఇచ్చినాడు కనుక వాడిని అలాగే చేయనివ్వండి. దావీదు ఆఫ్ చేస్తూ వచ్చాడు. అంటే ఎంత మంచివాడంటే ఎవరైనా తనకు గాయం చేసినా తిరిగి గాయమో చేయడు. అంటే ఎవరు గుర్తు వస్తున్నారు మీకు? యేసుప్రభువే. యేసుప్రభు వారు కూడా అంతే. తిట్టిన వాళ్ళని తిట్టలేదు, కొట్టిన వాళ్ళని కొట్టలేదు, మౌనము వహించాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో, పార్ల వస్తువు పెట్టి గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అలాగే ఆ దావీదు కూడా చాలా మౌనంగా ఉంటూ వచ్చాడు. నిజంగా అందుకే దేవుని యొక్క గుణ లక్షణాలు దావీదులో కనబడుతూ ఉంటాయి. అందుకే దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా హృదయానుసారుడు అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్ వచ్చేసరికి తర్జుమా మారింది. అంటే తర్జుమాలో ఏమొచ్చిందంటే నా ఇష్టానుసారుడు. అంటే దేవుని హృదయం ఎంతో దావీదు హృదయం కూడా అంతే. అలాంటి దావీదుకు చాలా కష్టం వచ్చింది, చాలా బాధ వచ్చింది. సౌలు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పరిపాలన చేసే దినాల్లో సౌలుకి అల్లుడవుతూ వచ్చాడు. అలాంటి సౌలు దావీదు మీద విషపు చూపు చూపుతూ దావీదును చంపుదామని కంకణం కట్టుకునే ఆ పరిస్థితులలో దావీదు పారిపోతూ నేరుగా దేవుని మందిరానికి వచ్చాడంట.
దేవుని మందిరానికి వచ్చాడు. అసలు దావీదు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దావీదు కష్టకాలం వెనకాలేమో మావ చంపడానికి కంకణం కట్టుకున్నాడు, ఆయుధాలు విసురుతున్నాడు, 2 సార్లు ఈటి విసిరాడు, ఒకసారి కుమార్తెను ఉపయోగించుకున్నాడు, కుమార్తె ఆ పని చేయలేదు, పనివాడిని పంపించాడు. పనివాడిని పంపించేసరికి కుమార్తె ఏం చేసింది? కిటికీ గుండా దావీదుని తప్పించేసింది. వెళ్ళిపో నాయనా, నీ ప్రాణం దక్కించుకో, నా తండ్రి నేను చంపాలనుకుంటున్నాడు. ఎంత మంచిదో చూడండి కుమార్తె కూడా. దావీదు వెళ్ళిపోయాడు. దావీదు యుద్ధం చేయలేక కాదు, దావీదు ఎలాంటి వాడంటే యుద్ధంలో ప్రవీణుడు, చాలా బలం గలవాడు. దావీదు బాలుడిగా ఉన్నప్పుడే ఎలుగుబంటి సింహాలను చంపేశాడు. సామాన్యమైనవి కావు ఎలుగుబంటి సింహాలంటే, మేకపిల్లలు కావవి. ఒక కుక్కనే మనం చంపలేం, ఎలుగుబంటిని సింహాలను చంపేశాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు మహాశూరులు ఉన్నారు. అంతమంది శూరులుండి వీరులుండి కూడా యుద్ధ భూమిలో ఒక్కడ కూడా గొల్యాతు అనేవాడిని చంపలేకపోయారు. వారు 6 మూరల జానడెత్తు కొలత ఇచ్చినాడు, చాలా వాడు ప్రగల్భాలు పలికాడు. అలాంటి వ్యక్తిని దావీదు నేలను కూల్చాడమ్మా. ఒక్క దెబ్బతో పడగొట్టాడు దావీదు. చాలా పడవనుకున్నాడు దావీదు. యుద్ధము ఎదుర్కొంటుంటే వాడు అనుకున్నాడు వీడెంత ఆప్ట్రేల్ అనుకున్నాడు. ఎవరు? ఆ గొలియాతు అనేవాడు. వీడెంత ఆప్ట్రేల్, చిన్న పిల్లోడు. అక్కడికన్నాడు, ఒరే కుర్రోడా, పిల్లోడా, కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు. దావీదు దగ్గర కర్రే ఉంది, నేనేమో కుక్కను అనుకున్నావా అనుకున్నాడు. ఎవరు? ఆ గొలియాతు అన్నాడు. యుద్ధానికి పోయేవాడు ఆయుధం పట్టుకుని పోవాలా, డాలు పట్టుకుని పోవాలా, శిరస్త్రానం ధరించి పోవాలా, ఆ కవచం ధరించి పోవాలా. దావీదు దగ్గర ఏ కవచము లేకుండా ఒక్క కర్ర ఒడిసేల పట్టుకుని పోయాడు. ఒక్క రాయితోనే గొలియాతుని నుదురు కొట్టి పడగొట్టాడు. గొలియాతు చాలా చులకనగా చూశాడు. కానీ దావీదు ఈ యుద్ధం నాది కాదు యెహోవాదే చేశాడు. అంతటి శూరుడు సౌలును చంపాలంటే ఎంత, మీకు ఎందుకు చెప్పానంటే, సౌలును చంపాలంటే అసలు ఎందుకు పారిపోయాడు అంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు. సౌలుని ఎందుకు చంపలేదంటే, ముందుగానే చెప్పినాను, గాయం చేసినా కానీ గాయం చేయడు, తిట్టినోళ్ళని తిట్టాడు. దేవుని మనసు ఏదో దావీదు మనసు కూడా అలాగే వచ్చేసింది. ఇంకా దేవుని స్వరూపంలోనికి మార్చబడుతూ వచ్చాడు దావీదు. యెషయికి 8 కుమారులు ఉన్నా కానీ 8 కుమారులు 7 కూడా ఎక్కడ లెక్కించబడలేదు. కానీ 8వ వాడైన దావీదు మాత్రం ఏమయ్యాడు? దేవుని చేత అభిషేకించబడుతూ వచ్చాడు, దేవుని అడుగుజాడలో నడుస్తూ వచ్చాడు, దేవుని కొరకు బ్రతుకుతూ వచ్చాడు. అలాంటి మహాశూరునికే పోరాటం ప్రారంభమైంది. పోరాటం ప్రారంభమైనప్పుడు ఎక్కడికి వచ్చినాడంటే నేరుగా దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరం అంటే దావీదుకి ప్రేమ, దేవుని మందిరం అంటే దావీదుకి ఆశ. ఒక్కసారి మందిరాన్ని చూసిపోదాం, ఒకసారి దేవుని మందిరంలో ఆరాధించుకుందాం, ఒక్కసారి దేవుని మందిరంలో శరణ వేడుకుందామని అంత కష్టములో కూడా భయపడకుండా, అయ్యో దేవుని మందిరంలో ఉంటే సౌలు వస్తాడేమో, సౌలు వస్తాడు, ఎవరొకరు చెప్తారు, ఏమాత్రం భయపడలే, దేవుడే చూసుకుంటాడు, దేవుని మందిరానికి నేను పోవాలి. ఎంత ఆశ చూడండి దావీదుకి. అలాంటి ఆశ గలవాడు, అంత ఆతృత గలవాడు నేరుగా దేవుని మందిరానికి వచ్చాడు. అది ఆ ఊరి పేరు నోబు. నోబు అనే గ్రామంలో దేవుని ఆలయం ఉంది. అక్కడ యాజకుడు ఉన్నాడు, అహీమెలెకు. అసలు దేవుని మందిరానికి ఎందుకు వచ్చినాడు? అసలు దేవుని మందిరంలో ఏముంది? చాలా పర్యాలు మీతో చెప్తూ వచ్చినాను. దేవుని మందిరంలో మొట్టమొదటిగా మనం చూస్తే జీవం ఉంది. దేవుని మందిరంలో జీవం ఉంది. జీవాధిపతి అక్కడ ఉన్నాడు. జీవాధిపతి జీవం పోసేవాడు ఆ స్థలములో ఉంటాడు. కనుక ఆ జీవాన్ని ప్రసాదించుట కొరకాయ, ఆ జీవం పొందుడు కొరకాయ దావీదు ఎక్కడికి వచ్చాడు? నా జీవాన్ని కాపాడాలంటే ఎవరో కాదు, దేవుడే కాపాడాలా. దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరంలో ఏముంది? ఆనందం ఉంది. చాలా బాధతో దుఃఖముతో దేవుని మందిరానికి వచ్చాడు. కానీ దేవుని మందిరంలో దుఃఖపడినట్లుగా లేడు, కానీ సంతోషంతోనే దేవుని మందిరంలో ప్రవేశించాడు. దేవుని మందిరంలో మనం చూస్తే ఏముందంటే సమృద్ధి ఉంది. సమృద్ధి, దేవుడు సమృద్ధితో నింపేవాడు, సకల ఐశ్వర్యములు ఇచ్చేవాడు. అందుకే కనుక అలాంటి సర్వభౌమాధికారము సర్వ సమృద్ధితో నింపే దేవుని మందిరానికి దావీదు వచ్చాడు. అంతేకాదు దేవుని మందిరంలో తృప్తి ఉంది. ఒక మనిషికి ఎప్పుడు కూడా తృప్తి అనేది కలగదు. తృప్తి అనేది ఉండదండి మానవునికి. తృప్తి ఉండదు. ఇంకా 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 అంటూనే ఉంటాడు.
కానీ దేవుని మందిరంలోకి వస్తే ఏముందంట? తృప్తి. చాలు అనే మాట వినబడుతుంది. తర్వాత దేవుని మందిరములో నిత్య సుఖములు ఉన్నాయి. నిత్యము సుఖం ఉంది. దుఃఖం అనేది దేవుని మందిరంలో కనబడదు. కన్నీరు తుడిచేవాడు ఆయనే కనుక ఏమాత్రం కూడా దేవుని మందిరంలో దుఃఖమో కనుక దేవుని మందిరంలో దుఃఖపడవలసిన అవసరం లేదు. అందుకే దావీదు సత్యములు ఎరిగినవాడు కనుక దేవుని మందిరంలో ఆదరణ పొందుడు కొరకాయ నేరుగా మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈనాడు దేవుని మందిరంలో 5 అంతల ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఎక్కడికి పోతున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యంగా బ్రతుకుతావా? అయ్యో దేవుడు నీకు జీవం ఇస్తానంటాడే, దేవుడు నిన్ను ఆనందంతో నింపుతానంటాడే, దేవుడు నీకు సమృద్ధి ఇస్తానంటాడే, నీకు తృప్తి ఇస్తానంటాడే, నీకు సుఖం ఇస్తానంటాడే, ఇన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఎక్కడికి పోతావు? అందుకే కాబట్టి 1 కొరింథీ 11:28 చెప్పే గొప్ప సత్యం అది. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే నీవుగానే పరీక్ష చేసుకో. పరీక్ష అనేది నీకే. ప్రతి మనుషుడు పరీక్ష చేసుకోవాలా. నేను ఎలా ఉన్నాను? అయ్యో దేవుని మందిరంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అలాంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఆశీర్వాదం లేని చోటకు పోతున్నాను ఏంటి? పరీక్ష చేసుకోవాలా. పరీక్ష లేకుండా బల్ల దగ్గరకు రాకూడదు. పరీక్ష లేకుండా చేసావా? మీలో అక్కడ కిందనే రాసినాడు ఏమని? అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. రోగాలు తెచ్చుకుంటాం ఎందుకు? బలహీనలు అవ్వడం ఎందుకు? నిద్రపోవడం ఎందుకు? ఏ నిద్ర? శాశ్వత నిద్ర, అది మరణ నిద్ర. అది నీకెందుకు కావాలా? అసలు జీవం ఉంది కదా దేవుని మందిరంలో. దావీదు అందుకే దేవుని మందిరానికి వచ్చాడు. సరే, దేవుని మందిరంలో 5 అంతల ఆశీర్వాదాలు ఉన్నాయి. అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి మనం? ఎందుకు ఇచ్చాడు దేవుడి మందిరాన్ని నీకు? దేవుని మందిరాన్ని ఎందుకు ఇచ్చినాడు? దావీదు అక్కడ రావడానికి గొప్ప ఉద్దేశం ఏంటి? చూద్దామా? దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం చదవండి. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగిలైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నిలువడు శ్రమలో, మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇప్పుడు దేవుని మందిరం ఎందుకు ఉంది? దేవుని మందిరం మనకు ఎందుకు అవసరము అంటే, ఈ మందిరము దేనికోసరం అంటే ఇక్కడ రాసినాడు, నివాసం చేయుట కొరకు. ఎందుకు దేవుని మందిరానికి నివాసం ఉంది? ఇందాకనే ఆరాధనలో లేక ప్రార్థనలో ఒక మాట మీకు చేసిన 84 కీర్తనలో ఉంటుంది. నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము, పిల్లలు పెట్టడానికి వానకోవులకు గూటి స్థలం ఉంది. పిచ్చుకకే నివాసం ఉంది, వానకోవులకే గూటి స్థలం ఉంది. నీకు స్థలము లేదా? నీకు ఇచ్చినాడు. ఆయన బలిపీఠం దగ్గర చేర్చినాడు. పిచ్చుక బ్రతుకుతుంది, వానకోవుల బ్రతుకుతుంది. అయ్యో అవి ఫలిస్తున్నాయి. నీకు కూడా ఆయన బలిపీఠం దగ్గర ఏమిచ్చాడు? ఉండే అవకాశం దేవుడు నీకు ఇచ్చినాడు. కనుక ఆయన బలిపీఠం లేక ఆయన మందిరము ఎందుకోసరమంటే నివాసించుట కొరకు దేవుడు నీకు వండుట కొరకు ఇచ్చినాడు. ఆయన మందిరంలో ఉన్న వారికి ఉండే 5 అంతల ఆశీర్వాదాలు మనం ముందుగానే చూసినాం. ఆయన మందిరం ఉండే వారికి 5 అంతల ఆశీర్వాదం. మొదటిది జీవము, 2వది ఆనందము, 3వది సమృద్ధి, 4వది తృప్తి, 5వది నిత్య సుఖములు. తాత్కాలికమైన సుఖం కాదు, అది నిత్యమో సంతోషమే. నివాసించే మందిరము నివసించుడు కొరకాయ కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగిలైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మళ్ళా మనం చూస్తే ఇక్కడ దాదాపుగా 5 కనబడుతున్నాయి. కీడు కనబడుతుంది, యుద్ధం కనబడుతుంది, తీర్పు కనబడుతుంది, తెగిలి కనబడుతుంది, కరువు కనబడుతుంది. ఇన్ని నష్టాలు ఉన్నాయి వచ్చినప్పుడు. ఎక్కడ మందిరంలో కాదు, అన్ని నష్టాలు ఒక వ్యక్తికి వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభుతో మాట్లాడుట కొరకే దేవుని మందిరం. అందుకే ప్రార్థనా జీవితం కలిగి ఉన్న ఎన్నోసార్లు చెప్తున్నాం. చాలామంది ఉపయోగించుకోవట్లేదు. శుక్రవారము
స్త్రీల మీటింగ్ ఉపయోగించుకోవట్లేదు, బ్రదర్స్ మీటింగ్ ఉపయోగించుకోవట్లేదు. పోని స్త్రీల మీటింగ్కి ఏదో పనులు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు పోతున్నారు అనుకుంటే ఆల్ నైట్ ప్రేయర్లో రాత్రంతా ఏ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు? ఎందుకు రాలేకపోతున్నారు మీరు? ఎందుకు ప్రభువుని సేవించలేకపోతున్నారు? దేవుని మందిరము ఎందుకోసం అంటే నువ్వు మొరపెట్టుట కొరకు. నీ కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కరువు వచ్చింది, బాధలు వచ్చాయి, అయ్యో తట్టుకోలేని సమస్యల మీద పడ్డాయి. ఎక్కడ చెప్పుకుంటావు? ఇంటిలో చెప్పుకుంటే అంత ధన్యత కాదు, ఇంటిలోనూ చెప్పుకోవాలా ప్రభుతో. కానీ మందిరంలో కూడా సమాజంగా కూడి పరిశుద్ధుల మధ్య, సేవకుల మధ్య కలిసి ప్రార్థన చేయాలా. అప్పుడే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. దావీదు దేవునికి హృదయానుసారుడే కదా, అన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు కదా, మందిరానికి ఎందుకు రావాలా? అందుకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని మందిరంలో తన గోడు వినిపించుకోడు కోరు. ప్రభువా, నా పరిస్థితులు ఎలాగున్నాయి, నేను ఇక్కడ నుంచి నీ మందిరం నుంచి ఏం చేస్తానో ప్రయాణం చేస్తాను అని నేరుగా మందిరానికి వచ్చాడు. ఎప్పుడైతే సౌలు చంపాలని డిక్లేర్ అయిపోయిందో, తెలుసుకున్నాడో, నేరుగా మందిరానికి వచ్చాడు. మందిరానికి వచ్చేసరికి అక్కడ యాజకుడు ఉన్నాడు, ఆయన పేరు అహీమెలెకు. ఆయన అంటాడు, దావీదు రాకకు భయపడ్డాడంట అతడు. దావీదు రాగానే ఎవరికి భయం వేసింది? ఎందుకు భయపడాలా? దావీదుకు, అహీమెలెకు యాజకుడు ఎందుకు భయపడాలా? దావీదు అచ్చ దేవుని పోలిక. ఎవరండి అయినా? సౌలుకి వెళ్ళడని కాదు. దావీదు వచ్చాడంటే ప్రభు వచ్చినట్టే. మీకు అర్థమైందా? దేవుడు యుద్ధశూరుడు, దావీదు యుద్ధశూరుడు. దావీదు వచ్చాడంటే ప్రభు వచ్చినట్టే. అందుకే దావీదు రాకకు అక్కడ ఉన్న యాజకుడే, సేవకుడే, అక్కడ ఉన్న పాస్టరే భయపడ్డాడంట. ఎందుకు వచ్చావయ్యా దావీదు? చాలా సడన్గా వచ్చేసారయ్యా మీరు. ఏంటంటే ఏమి లేదు, దావీదు అక్కడ అంటే లేని మాట, లేని మాట చెప్తాడు. ఏం లేదు, రాజు ఒక పని చెప్పాడు, అది వేగిరముగా జరగాలని. రాజు ఏమన్నాడంటే ఎవరితో కూడా పని చెప్పొద్దన్నాడు. అందుకే నేనేం చేశాను, సడన్గా ఇక్కడికి వచ్చాను మందిరానికి. అయితే దాదాపుగా 3 దినాలు ప్రయాణం చేశాం. అంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని దినాలు పట్టింది? 3 days. 3 దినాలు నడుచుకుంటూ మందిరానికి వచ్చాడు. నువ్వు 1 గంట నడవలేవే మందిరానికి? ఏమైపోయింది నీ ఓపిక? 12 గంటల దాకా మందిరానికి వస్తూనే ఉంటావు. మందిరానికి వస్తుంది అంటే దేవుని మందిరం కోసం ఎంత శ్రద్ధ అండి. ఎన్ని దినాలు నడిచాడు? 3 days. ఖాళీ నడకతో దేవుని మందిరం నడిచాడు. 3 దినాలు ఆప్టింగ్ లేకుండా నడిచాడు. మందిరం కావాలా, మందిరంలో నేను మొరపెట్టుకోవాలా, మందిరంలో జీవం ఉందని. నువ్వు నడవగలుగుతున్నావా? నేను రాలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, దగ్గరగా ఉంది, లేదు కాలు నొప్పులు. ఒక అమ్మ అలాగే, పేరు నేను చెప్పను, మా మందిరం ఎందుకు మానేస్తావు? లేదయ్యా, కొన్ని బలహీనతలు నాకు వచ్చేసాయి, కాలు బలహీనతలు, షుగర్ బలహీనత, అందుకే దగ్గర ఈ చర్చ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నది. సహవాసం విలువ ఎరగలేదు. చివరికి ఏమైంది? ఆమె మరణించింది. సహవాసంలో ప్రేమ లేకుండానే సమాధి కూడా చేయబడుతూ వచ్చింది. నీకు అర్థమైందా? ఎందుకు నడవలేవు నువ్వు? ఓపిక ఎందుకు రాదు నీకు? నడువు, దేవుడు నీకు ఓపిక ఇస్తాడు. మనకు బలమైన వాడు ఆయనే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ. యెహోవా నా బలం అని చెప్పుకుంటున్నావు. ఏమైంది నీ బలం? నువ్వు దేవుని మీద ఆధారపడడంలే. నీ కాలు మీద ఆధారపడతావు, నీ బలహీనం మీద ఆధారపడతావు. అందుకే ఏం చేస్తావు? మందిరం మానేస్తావు. దేవుని దగ్గర చెల్లవు. ఈ మాటలు దేవుని దగ్గర ఇది చాలా విలువైన సహవాసం అండి. ఇది చాలా విలువైన సహవాసం. ప్రార్థన చేసి ఉపవాసంతో కట్టిన సంఘం ఇది. సామాన్యంగా వచ్చింది కాదు ఇది. పల్లవరపు కొండలపైన మద్రాసులో సౌడు భక్సింగ్ గారు ఎంతో భారంగా ప్రార్థన చేసి కన్నీళ్లు రాల్చి ప్రభు దగ్గర దర్శనం పొంది, ప్రభువా ఎలా కట్టమంటావు సంఘం? అది చదువు అపోస్తుల కార్యంలో 2:42 దాని ప్రకారం సంఘాన్ని కట్టు. అలా వచ్చిన సంఘం అండి ఇది. ఏదో ప్రార్థన జరపాలా, ప్రభు గురించి చెప్పాలా, ఏదో
ఆ తూతి మంత్రం ఎదురైన మాటలు పుస్తకాలు చదివేసి ఆ బైబిల్ చదివేసి అందరికీ దీవెనలని హల్లెలూయా స్తోత్రం చెప్పేసి సంఘం కాదు ఇది. జీవము గల సంఘం ఇది. దావీదుకు తెలుసు ఆ శ్రేష్టత, దావీదుకు తెలుసు ఆ భక్తి. అందుకే 3 దినాలు నడిచాడు. ఈ దినాన్ని నువ్వు ఎందుకు నడవలేకపోతున్నావు? సంవత్సరంలో నువ్వు లెక్క పెట్టుకో. జనవరి మాసం నుంచి ఈ ఏంటిది సెప్టెంబర్ ఎన్నో తారీఖు 15th, ఈ 15వ తారీఖు వరకు ఎన్ని ఆదివారాలు ప్రార్థన మానేసావు, ఎన్ని శుక్రవారాలు ప్రార్థన కూడికి మానేసావు, నువ్వు పరీక్షించుకో ఒకసారి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలా. అయితే యాజకునికి భయం వేసింది. యాజకుడు భయపడుతూ వచ్చాడు. దావీదైతే అక్కడ అంటే అబద్ధము తన నోట రాకూడదు, కానీ ఆ విధంగా చెప్పవలసి వచ్చింది. దాని తర్వాత చాలా నష్టం తెచ్చుకున్నాడు. ఆ మాట చెప్పినందుకు చాలా నష్టం కూడా దావీదు పొందుతూ వచ్చాడు. అయితే చాలా ఆకలేస్తుంది అయ్యా, 3 దినాలు మేము ప్రయాణం చేసి వచ్చినాం, అయితే మీ దగ్గర ఏదైనా తినడానికి 5 రొట్టెలు ఉన్నాయా అని అడిగినాడు. 5 రొట్టెలు ఉన్నాయని అడిగినాడు. అడిగితే ఆయన ఏమన్నాడు? దావీదు వస్తాడని తెలిసిపోయి ముందుగా చెప్తే ఏదో సిద్ధం చేసి పెడతాడు. అయితే ఆయన అన్నాడు, అయ్యా ఏమీ లేవు కానీ, నా దగ్గర రొట్టెలు లేవు కానీ దేవుని సన్నిధి నుండి తీయబడిన సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఏ రొట్టెలు అయ్యే? సన్నిధి రొట్టె. అవి తప్ప ఇంకేమీ లేవు. అది పవిత్రంగా ఉంటేనే తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని తీసుకోకూడదు. ఆయన ఏమంటాడంటే, సరే ఏదేమైనా దేవుని రాజాజ్ఞను బట్టి అంతా పవిత్రమే, ఎందుకు ఆకలి బాధ అలాంటిది, మాకు పెట్టేసే. ఆ సన్నిధి రొట్టెలు తీసుకొచ్చాడు. యాజకుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు తిన్నాడు. అతనితో ఉన్న పనివారు కూడా, ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, వారు కూడా తింటూ వచ్చారు. ఎప్పుడైతే ఆ రొట్టెని తింటూ వచ్చాడో దావీదుకు భయం పట్టుకుంది. చాలా ధైర్యంతో వచ్చాడు. ఎక్కడికి? దేవుని మందిరానికి. వెనకాల మరణము తరుముకుంటూ వస్తున్నా కానీ ఏమాత్రం భయపడకుండా ఎక్కడికి వచ్చినాడు? మందిరానికి వెళ్ళిన తర్వాత యాత్రా జీవితం. ఎప్పుడైతే ఆ రొట్టె తిన్నాడో భయం లేని దావీదుకి భయం వచ్చింది. మీకు అర్థమైందా? భయం లేని దావీదుకి ఏమొచ్చింది? ఎందుకు రావాలా? సన్నిధి రొట్టె కదా, ఎందుకు తినాలి దావీదు? మీకు చాలామందికి తెలియదు. బల్ల మీద అయిపోయిన తర్వాత ఏదో మనం విరుచుకొని ఆ తర్వాత అయిపోయిన తర్వాత సామాన్యమైన రొట్టె కదా అని చూడకూడదు, దాని దగ్గర మనం పోకూడదు. అది సన్నిధి రొట్టెలయ్యి, చాలా విలువైన రొట్టెలయ్యి. మీకు అర్థమైందా? సన్నిధి రొట్టె చాలా విలువైనది. వాస్తవానికి దావీదు ఆ సన్నిధి రొట్టెలు తీసుకోవడానికి అర్హత లేదు. దావీదు తినకూడదు ఆ సమయాన్ని. ఏదో ఆదివారము మా ప్రార్థనలో అందరితో కలిసి సహవాసంగా ఆ చిన్న ముక్క విరుచుకుని తినాలి, అదే మనకు జీవం, అంతే. దావీదు తినకూడదు, కానీ దావీదు తిన్నాడు. చూడండి, నేను చెప్పేది కాదు, రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఆకలి కొని ఉండగా మీరు చదవలేదా? సముఖపు రొట్టెలు తినేనో. ఎవరు తినాలయ్యి? ఎవరు తినాలా? మిగల్చబడింది ఎవరు తినాలా? యాజకుడే తీసుకోవాలా, లేకపోతే పరిచర్య చేసేవాళ్ళే తీయాలా. రొట్టె ఎవరైతే చేస్తారో వాళ్ళు తీసుకోవాలా. మిగిలిన రొట్టె ఎవరు తీసుకోకూడదు, ముట్టుకోకూడదు. అది సన్నిధి రొట్టెది. కానీ దావీదు ఏం చేశాడు? దావీదు యాజకుడు కాదు దావీదు. కానీ ఆకలితో పర్లేదు ఇచ్చేసేమన్నాడు, సామాన్యంగా చెప్పేశాడు, తీసుకుని తినేశాడు. ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు ఏం పట్టుకుందే? దావీదుకి ఏం పట్టుకుందే? యాజకులే తినాలి అది, లేక ఆ రొట్టెను తయారు చేసిన పరిచారకులు తినాల. సేవ చేసేవాళ్ళు, మందిర సేవ చేసేవాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలి. మిగల్చబడిన శరీర రక్తాలు అవి అనేకుల కొరకు అవి. అది ఒక సామాన్యమైన రొట్టెగా ఎప్పుడు తీసుకోకండి, అది సామాన్యమైన రొట్టె కాదు. అందుకే రొట్టెకి ముందు ఈ హెచ్చరికలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తానే పరీక్ష చేసుకోవాలా. దావీదు దేవునికి ఇష్టడే కదా, తప్పేంటి? కానీ అతడు
యాజకుడు కాదు, ఇష్టడే కానీ యాజకుడు కాదు. దావీదు తినకూడదు కానీ తిన్నాడు. అందుకే దావీదు జీవితంలో ఏం పట్టుకుంది? భయం పట్టుకుంది. ఎట్లాంటి భయం పట్టుకుందంటే అప్పుడు దాకా ఏ ఖడ్గం లేకుండా వచ్చాడు. 3 దినాలు సౌలు యొక్క రాజ్యం నుంచి, ఆ దేశం నుంచి నోబు అనే గ్రామము, ఏ ఖడ్గం లేకుండా వచ్చాడు. ఏ భయం లేదు దావీదుకి. ఎప్పుడైతే రొట్టెలు తిన్నాడు ఏం పట్టుకున్నది? భయం పట్టుకుంది. భయం పట్టుకుంటే ఏం చేశాడు తెలుసా? యాజకుని అన్నాడు, నేను ఖడ్గం లేకుండా వచ్చేసాను, నీ దగ్గర ఏదైనా ఖడ్గం ఉందా అని అడిగాడు. ఆ యాజకుడు అన్నాడు, అయ్యా నా దగ్గర ఎటువంటి ఖడ్గము లేదు. ఎటువంటి ఖడ్గమో లేదు, కానీ నువ్వు యాలాలోయలో పలానా రోజున పలానా సమయానికి గొలియాత్ అనే శూరుని చంపావు కదా, ఫిలిష్తీని చంపిన ఖడ్గము నువ్వు అక్కడనే వదిలిపెట్టినావు. అది నేను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాం? జ్ఞాపకార్థంగా దేవుని మందిరంలో దాన్ని దాచిపెట్టాం. ఆ ఖడ్గం అదిగో ఆ గుడ్డతో చుట్టి పలానా చోట, అది తప్ప మాకు ఇంకేమీయో లేదు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? దానికి సమమైనది ఇంకొకటి లేదు, అది నాకు ఇచ్చేసాయి. ఎందుకంటే అదే కత్తితో సౌలు యొక్క తల నరికేశాడు. క్షమించండి, గొల్యాతు యొక్క పేకను కోసేశాడు. చచ్చిపోయినా గొల్యాతు యొక్క పడిపోయినా దానికి సమమైనది ఇంకోటి లేదు, నాకు ఇచ్చేసేయమన్నాడు. అయితే దావీదు అడిగితే యాజకుడు ఇవ్వకుండా ఉంటాడా? అసలు దావీదు అంటేనే భయపడే వ్యక్తి. ఎందుకెవడు? సన్నిధి రొట్టెలు ఇచ్చేశాడు, ఇచ్చేయమని దావీదు ఇచ్చేయమన్నాడు, ఇచ్చేశాడు. ఏం చేస్తాడు? అర్థమైందా? ఇచ్చేయమన్నాడు. ఇప్పుడు ఖడ్గం ఇచ్చేయమన్నాడు, ఖడ్గం కూడా. అదే ఖడ్గం గురించి ఒకనాడు ఇదే దావీదు ఏం చెప్పాడు? సౌలుతో గొలియాతుతో యుద్ధానికి పోయినప్పుడు దావీదు దగ్గర ఏమున్నాయి? కర్ర, ఒడిసెల, 5 నున్నటి గువరాలు ఉన్నాయి, నున్నటి రాళ్ళు ఉన్నాయి. నున్నటి రాళ్ళు, మంచి రాళ్ళు, నున్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, స్మూత్గా. అంతే. దావీదు దగ్గర ఖడ్గమో లేదు. అయితే గొలియాతు దగ్గర పైనుంచి కిందకి శిరస్త్రాణం ఉంది, రాగి కవచం ఉంది, ఒళ్ళంత కవచం ఉంది, ఖడ్గం ఉంది, దాళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి, యుద్ధ సామాగ్రి అంతా ఉంది. అయితే అలాంటి వాడైన యొక్క గొలియాతును ఇదే దావీదు ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం. యెహోవా కత్తి చేత కానీ ఈటి చేత కానీ రక్షించువాడు కాడు. అంటే కత్తి గురించి ఏం మాట్లాడినాడు దావీదు? ఏమన్నాడు? ఒరే గొలియాతా, కత్తి చేత కానీ వింటి చేత కానీ ఏమి లేదు, రక్షణ లేదు. మా దేవుడు యుద్ధం చేసేవాడు, కత్తి లేకపోయినా యుద్ధం చేస్తాం. కత్తి లేకపోయినా చేశాడా లేదా? పెట్ల కొట్టే ఏంటది, ఒడిశాలతో కొట్టుకొట్టాడంతే. దాన్ని అలా ఒడిశాలు అనేవారు. మనం క్యాట్ బాల్ అంటామో, అంటే అది ఒడిశాలు అంటే అది గిరగిర తిప్పేది. ఏం చేశాడు? ఒక దెబ్బ కొట్టి సింపుల్, చాలా సింపుల్గా పడేశాడు. కత్తి లేకుండా పడేశాడు గొలియాతుని. అయితే కత్తి చేత వింటి చేత రక్షణ లేదన్న ఒక దావీదు ఇప్పుడు ఎప్పుడైతే తనలో భయం మొదలైందో ఏం చెప్తాడు ఇక్కడ? ఏం చెప్పాడు? దానికి సమమైనది ఇంకొకటి లేదు, అది నాకు ఇచ్చేయమన్నాడు. చూడండి ఎంత ఆత్మీయమైన జీవితం దిగజారిపోతుందో చూడండి. మనం కూడా అంతే, మన జీవితాల్లో కూడా విశ్వాసమని చెప్పుకుంటూ, రక్షించబడ్డామని చెప్పుకుంటూ దేవుని యొక్క కాపుదల్లోనికి రాలేని వారంగా ఉన్నాం. దేవా నీవే నా కాపురి అంటావు, కానీ దేవుని కాపుదల్లోకి రాలేకపోతున్నావు. నీవేనా కాపారినంటివి, కాపుదలకు రాలేకాయుంటిని. నీవేనా కాపారినంటివి, కాపుదలకు కాపుదలకు రాలేకపోతున్నావు. ప్రభా నీవే కాపురం అంటావు, ఏమి ప్రయోజనము? దావీదు యొక్క భయము ఒకనాడు కత్తి చేత వింటి చేత రక్షణ కలుగదన్న దావీదు దానికి సమమైనది లేదంటాడు. ఏంటి, నాలుకే కదా, ఎలాగైనా మాట్లాడచ్చు. అక్కడితో ఆగాడా? ఎప్పుడైతే కత్తి పట్టుకున్నాడో ఆ కత్తి ఎవరిది? ఆ కత్తి ఎవరిది?
ఫిలిష్తీయుడైన గొల్యాతుది. ఏ కత్తి మీద ఇప్పుడు ఆధారపడుతూ వచ్చాడో అదే ఫిలిష్తీయుల దేశానికి తీసుకుపోయిందంట కత్తి. చూడండి ఎంత భయంకరమైన దుష్టత్వమో చూడండి. ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ కత్తి గొల్యాతుది. ఏ కత్తి మీద అయితే ఇప్పుడు దావీదు ఆధారపడుతూ వచ్చాడో ఆ కత్తి ఎక్కడ తీసిపోయింది? ఆలోచన వచ్చింది, ఇక్కడ ఉంటే బాగోదు, సౌలు నన్ను బ్రతకనివ్వడు, ఫిలిష్తీయుల దేశం పోదాం. ఫిలిష్తీయులను ఊరుకుంటారా? వాళ్ళ శూరుని చంపేశాడు. గొల్యాతుని దావీదు మీద పగ ఉంది. నీకు అర్థమైందా? దావీదు మీద ఏముంది? వాళ్ళకి చాలా పగ ఉంది. ఇప్పుడు దావీదు ఫిలిష్తీయుల దేశం వచ్చి ఫిలిష్తీయులకు భయపడుతున్నాడంట. ఇదేమిరా? ఇంతకుముందు మనం చూస్తే దావీదు అంటే సౌలుకు భయం. ఎవరికి భయమో చదవండి, మీరే చదవండి, రండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 12 వచనం, త్వరగా 18, 12 రండి. యెహోవా తనని విడిచి దావీదునకు తోడేంటో చూచి సౌలు దావీదునకు ఎవరికి భయపడ్డాడు? దావీదు అంటే సౌలుకు భయం ఉంది. భయంతోనే దావీదుని తరుముతున్నాడు. భయం వేసినోడు ఎందుకు తరమాలా? మీకు అర్థమైందా? భయం వేసినోడు ఎందుకు తరమాలా? నా వెనకాల సైన్యం ఉంది కదా, వాళ్ళు ఎవరైనా చూస్తారులని భయంతోనే. ఎందుకంటే దావీదు గురించి తెలుసు, దావీదు చాలా చమత్కారంగా యుద్ధం చేస్తాడు. యుద్ధంలో ప్రవీణుడు, యుద్ధంలో మాస్టర్ అయిన యుద్ధంలో మాస్టర్ ఎవరంటే దావీదే. ఇంకా దావీదికి తిరిగి యుద్ధం చేసిన వాళ్ళు దేవుడు, తర్వాత దావీదే. జ్ఞానంలో మాస్టర్ ఎవరంటే ప్రభువు, రెండోది సొలొమోనే. బలంలో మాస్టర్ ఎవరంటే దేవుడు, రెండవది సంసోనే. చాలా ఆశ్చర్యకరమైన మాటలు బైబిల్లో ఉంటాయి. ఇలాంటి దావీదు గురించి సౌలుకి తెలుసు. దావీదు తిరగబడ్డాడంటే ఒక్క దెబ్బతో నన్ను లేపేస్తాడు. అయినా కానీ భయంతోనే తరుమాడమాట. దావీదు నాకు సౌలు భయపడేను. దావీదంటే సౌలుకి భయం. తర్వాత చదవండి, ఎంతకే మనం చదువుకున్నాం. రెండవది యాజకుడికి భయమే. నోబులో ఉన్న యాజకుడికి కూడా భయమే. మూడవది మనం చూస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 4వ వచనం. కోపడి నీవు ఈ మనుషుని నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్మో, యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడను? మన వారి తలను ఛేదించి తీసుకుని పోడు చేతనే కదా తన యజమానునితో సమాధానపడును అని మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళు? ఫిలిష్తీయుల సర్దారులు, అంటే లీడర్స్, అధిపతులు. ఎవరితో మాట్లాడుతున్నారు? రాజైన ఆకీషుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంట? రాజైన ఆకీషు రాజుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఇతను మనతో వచ్చాడంటే, ఎవరు? దావీదు. మరి ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు కదా, మనతో వచ్చాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన మీద విరోధి అయ్యి మన తలలు తీసేస్తాడేమో. మన తలలో తీసేసి తన యజమానుడైన సౌలుతో సమాధానం. ఎందుకంటే దావీదు యుద్ధం గెలిచాడంటే మరి సౌలు ఏం చేస్తాడా? దావీదుని చేర్చుకుంటాడు. కనుక ఇలాంటి దావీదు మనతో కూడా యుద్ధానికే రాకూడదు. ఎందుకన్నారు వాళ్ళు? దావీదుకు భయపడి చెప్పేశారు కదా, యుద్ధానికి పోయిన తర్వాత మనతో వచ్చి మన మీదే విరోధి అయి మన తలలను తీసేస్తాడు. బాబోయ్, వద్దు, ఇలాంటి వ్యక్తి మనకు కూడా రాకూడదు. అంటే దావీదంటే ఫిలిష్తీయులకు భయం. ఎవరికి భయం అండి? దావీదంటే సున్నతి లేని ఫిలిష్తీయులందరికీ భయమే. ఎందుకంటే చూశారు, గొలియాతును పడగొట్టడం చూశారు వీళ్ళందరూ. సామాన్యుడిగా దావీదు. రాజైన సౌలుకు భయం, తర్వాత ఫిలిష్తీయులకు భయమో, యాజకుని కూడా ఎవరంటే దావీదంటే. అలాంటి దావీదు ఇప్పుడు భయపడుతూ వచ్చాడు. ఎవరికి భయపడుతూ వచ్చాడు? సౌలుకి భయపడ్డాడు, తర్వాత యాజకునికి భయపడ్డాడు, ఫిలిష్తీయులు కూడా భయపడ్డాడు. భయపడి ఫిలిష్తీయుల దేశంలో ఎంత హీనమైన స్థితి అంటే వెర్రివాని వలె ప్రవర్తించవలసి వచ్చిందంట. చూడండి, పిచ్చి ఎలాగ వస్తా తెలుసా మీకు? పిచ్చి పట్టింది, పిచ్చోడు అయిపోడు అంటారు. ఎలాగైపోతారు చెప్పండి? ఎలాగైపోతారు వాళ్ళు? పిచ్చోళ్ళు ఎలాగైపోతారు చెప్పండి?
అప్సెట్ అయిపోతారు. బాగా ఆలోచించి బ్రెయిన్లో ఈ బ్రెయిన్లో రక్తం గట్ట క్లాట్ అయిపోయి ఒక అమ్మాయి అంటే ఏంటిది మనుషుల్లో ఉండరు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు మంచోళ్ళే, కానీ ఏంటి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. నేను ఒక అతను ఎరుగుదును, నేను ఆంధ్ర సోర్స్లో చేసినప్పుడు ఆ కుర్రోడిది రేలంగి గ్రామము, చాలా మంచిగా ఉండేవాడు. తన కుటుంబంలో ఏదో భార్యాభర్తలు కొంచెం సమస్యలు వచ్చినాయంట. సమస్యలు వస్తే మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత చూస్తే అతని పరిస్థితి ఏమైపోయిందంటే బట్టలు వేస్తే ఉంచుకునేవాడు కాదు. పక్కనే కాలు ఉండేది, కాళ్ళు దూకేస్తూ ఉండేవాడు. 2-3 సార్లు రక్షించారు చాలామంది. 3ఓసారి రక్షించలేకపోయారు. అంత మళ్ళీ కాళ్ళు దూకితే ఎవడ కనిపెట్టుకుని చూస్తాడు. అంటే అతను చేయాలని కాదు, పిచ్చివాళ్ళు అలాగ అయిపోతారు. పిచ్చివాళ్ళు అలాగే దావీదు కూడా ఏం చేశాడంటే ఎక్కువ ఆలోచించాడు, భయముతో పిచ్చివాడయ్యాడంతే. అర్థమైందా? దావీదైతే ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాటే పిచ్చివాడు కాలే. దేంతో పిచ్చివాడయ్యాడు? భయంతో పిచ్చివాడైపోయాడు. ఆలోచించాడు, నేను ఎంత శూరుణ్ణి, ఎంత యుద్ధంలో ప్రవీణుణ్ణి, సౌలుకి భయపడ్డానే, తర్వాత ఫిలిస్తీన్లకు భయపడుతున్నానే, ఎందుకు ఈ భయం నాలోకి వచ్చింది? దావీదు చేసిన తప్పేంటి? తినకూడని రొట్టెలు దావీదు తిన్నాడు. అప్పుడే అతనికి ప్రారంభమైంది ఆ భయం. కానీ దావీదులో ఒక మంచితనం ఉంది. ఎక్కడైతే తప్పు చేస్తాడో వెంటనే దేవుని దగ్గర సరెండర్ అవుతాడు, క్షమించమని అడుగుతాడు. దావీదు ఒక పిచ్చివాని వల్ల ప్రవర్తిస్తున్నాడు. ఆకీషు రాజు దగ్గర ఇలా గడ్డమంట ఉమ్ము కార్చుకుంటూ ఆ గోడల మీద ఏయో పిచ్చి గీతలు గీస్తున్నాడంట, ఇలా గీతలు గీస్తున్నాడంట. ఆకీషు రాజు చూశాడు, అక్కడ చూశాడు, రాజు చూశాడు, ఫిలిస్తీన్ల రాజు చూసి అన్నాడు, ఏమిరా ఈ పిచ్చోడు నా దగ్గరికి తీసుకొచ్చారు, పిచ్చోడిని చంపితే పాపం కూడా, ఎందుకంటే ఈ గొలియాతుని చంపేశాడు, మనకు దొరికేశాడు, దావీదని తీసుకొచ్చారు వాళ్ళు, వాడిని చంపితే పాపం కూడా, అసలు పిచ్చోడు మన దగ్గర రావచ్చా, తీసుకుపోవడం వీడిని బయటికి, అంటే రాజాజ్ఞ లేకుండా వాళ్ళు చంపకూడదు. దావీదుని తీసుకెళ్ళి బయట వదిలేశారు. అప్పుడు రాశాడండి కీర్తన 34 అధ్యాయం. చదవండి కీర్తన గ్రంథము 34 అధ్యాయం త్వరగా. నా నోట ఉంటుంది, నా అతిశయము దేవుని బట్టే, నాతో కూడా యెహోవాని గణపరచండి, ఆయన నామను గొప్ప చేయండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిట్లో ఆయన నన్ను విచారణ చేశాడు. అయ్యా, నేను చేసిన తప్పిదం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి, నేను ఎక్కడ తప్పిపోయాను? జ్ఞాపకం వచ్చింది 2 విషయాలు. మొదటిది, సౌలు పంపించాడని ఒక మాట, అంటే లేని వార్త పుట్టించాడు. రెండవది, తినకూడని రొట్టెలు తిన్నాడు. నన్ను క్షమించు తండ్రి. విచారణలో అర్థమైంది, నా పాపను క్షమించు. ఎప్పుడైతే విచారించాడో, దేవుని దగ్గర అడిగాడో, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడో, దేవుడు ఏం చేసినాడంట, అతనికి కలిగిన భయాలన్నిటి నుంచి కూడా విడిపించేశాడంట. ఇప్పుడు భయాలన్నీ ఏమైపోయినాయి? తొలగిపోయా కనుక ఇప్పుడు మళ్ళా ఫిలిస్తీన్లకు భయం పట్టుకుంది. ఫిలిస్తీన్లకు ఏం పట్టుకుంది? ఈ దావీదు మనతో కూడా రాకూడదు, యుద్ధాన్ని రాకూడదు. చూసారా ప్రియమైన విశ్వాసి, దేవుని బలం మన దగ్గర ఉంది. ప్రభు బలలో మనం చేయి వేస్తున్నాము. మనం ఎలా ఉన్నాం? దావీదు చిన్న పొరపాటు, ఆకలితో ఉన్నాడు. ప్రభు అదే చెప్పాడు, శిష్యులు విశ్రాంతి దినాన్న వెన్నీళ్ళు తుడుచుకొని నలుపుకొని తింటున్నారంట ఆకలేసి. పరిచయాలు అన్నారంట, ఏమయ్యా బోధకుడా, నీ శిష్యులు విశ్రాంతి దినాన్న చేయకుండా పని చేస్తున్నారు, అలా తినొచ్చని అడిగారంట. అప్పుడు ప్రభు అన్నాడంట, మీకు తెలియదా, దావీదు కూడా బైబిల్లో ఉన్నాడు, యాజకులు తప్ప ఇంకెవరూ తినని ఆకలేసినప్పుడు తినేశాడు అని ఆ సందర్భంలో దేవుడు ఆ మాట చెప్తూ వచ్చాడు. మీకు అర్థమైందా? ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు దేవుని దగ్గర పరీక్షించుకున్నాడు కనుక దేవుడు అతను ఏం చేశాడు, అతనికి కలిగిన భయాలన్నీ తొలగించాడు. ఈనాడు నీకు ఎన్ని భయాలు ఉన్నాయి? ఎన్ని భయాలు ఉన్నాయి? 1-2? అన్నిటికంటే పెద్ద భయము మరణ భయం. అన్నిటికంటే పెద్ద భయం ఏంటి చెప్పండి? నేను ఒక ఇంటికి పోయినాను రాత్రి, చచ్చిపోద్దంటే ఎక్కడికో పోయి దూకి చచ్చిపోతుందంట. సావన్నా నాకు చిరాకు వచ్చి, సైతాన్ ఎట్టిందా నిన్ను?
దెయ్యం పట్టిందా నీకు అని అడిగాను నేను. చచ్చిపోవడం ఏంటి? దేవుని పిల్లల నోట మాటలు రాకూడదు. సైతాను లక్షణం అది. అర్థమైందా? అది ఎవరి లక్షణమో? సైతాను లక్షణం. చచ్చిపోతానన్న మాట అపవాది ప్రేరేపణది. కారణం ఏంటి? అపవాదికి చోటు ఇచ్చింది. అపవాది ఏమి నేను చంపేతానంటే ఏం చేస్తుంది? నేను చచ్చిపోతానంట. అది అర్థమైందా? అట్లాంటి మాటలు దేవుని పిల్లలకు తగినవి కావు. ఎవరు కూడా అలాంటి మాటలు అనకండి. దేవుడు పిలుచుకుంటే అది వేరు. నేను చనిపోతాను, నేను చేస్తానంటే ఎవరి లక్షణాలు ఇవన్నీ? అపవాది. తర్వాత ఎక్కడ పోతావు? నరకన పోతావు. పరలోకం పోవు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ నరకంలోనే ఉంటారు, ఎంత విశ్వాస అయినా. దావీదు అంత ఆత్మహత్య చేసుకోవాలా? చేసుకున్నాడా? ఎన్ని బాధలు, ఒకటా రెండా? జీవితకాలం అంతా బాధే దావీదుకి. కానీ బాధలన్నిటిలో నుంచి, భయాలన్నిటిలో నుంచి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. దేవుడు విడిపించాడయ్యా. దేవుడు అంత గొప్పవాడు. ఈరోజు నువ్వు అనేక భయాలు కలిగి ఉన్నావు, మరణ భయం కలిగి ఉన్నావు. 1 కొరింథీ 15:26 కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఈనాడు నీకు మరణము శత్రువుగా మిగిలిపోయింది. నీ శత్రువు ఎవరంటే మరణమే. అర్థమైంది? మరణానికి నీకు పడదు అంటే మరణం అంటే భయం. అయితే దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన మహిమ నీ కొరకు భూమి మీద తీసుకొచ్చాడు. ఆయన మహిమ శిల మీద తీసుకెళ్ళాడు. మరెన్నడూ ఉండకుండా యెషయా గ్రంథము 25:8 రాశాడు. ఏమని? మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మృంగేశాడు. మరణాన్ని మృంగేసే ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ సమాధి, నీ ముల్లెక్కడా? ఎక్కడుంది? విజయమందు మరణము ఏమైపోయింది? మృంగివేయబడుతూ వచ్చింది. మరణము లేకుండా చేశాడు, మరణ భయం లేకుండా చేశాడు దేవుడు. అర్థమైందా? అలాంటి మరణ భయం లేని దేవాది దేవుని యొక్క శరీర రక్తం నువ్వు తాగుతున్నావు, నువ్వు తీసుకుంటున్నావు. పరీక్ష చేసుకో. అయోగ్యంగా తీసుకోకు, అనాలోచనగా తీసుకోకు. దావీదులో చిన్న పొరపాటే, ఒక మాట కాని మాట ఆడినాడు, లేని మాట చెప్పినాడు, ఆకలి బాధతో తినేశాడు. ఒక పూటకుటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు ఏశావు. ఇస్సాకు పెద్ద కొడుకు ఏశావు ఒక పూట ముద్ద కోసం జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడంట. ఏం రాశాడు ఆయన గురించి? భ్రష్టుడు, వ్యభిచారం రాశాడు. వ్యభిచారం అంటే ఏదో ఒక ఆడదాని దగ్గర పోయి వ్యభిచారం చేస్తేనే కాదు, వ్యభిచారం కన్నా ఘోరం అంటది. ఏదది? పూటకుడి కోసమో దేనికోసం నువ్వు దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తున్నావు? దేవుని సన్నిధికి దేనికోసం దూరం అవుతున్నావు? ఎందుకు అలాగ ఉంటున్నావు? మారు మనసు పొందవా? ఇంకా అలాగే ఉంటావా? అలాగే భయపడుతూ బ్రతుకుతావా? జాగ్రత్త, నరకానికి పోతావు. పాతాళ గుండం అది, అగ్ని ఆరదు, పురుగు చావదు. దావీదు అలగలేడు. ఎందుకు ఆ సమస్య, ఎందుకు ఈ భయం వచ్చింది అని దేవుని దగ్గర ఏం చేశాడు? విచారించాడు, అడిగాడు, తెలుసుకున్నాడు. తన తప్పు తాను ఎరిగి ఏం చేశాడంట? పరీక్ష చేసుకుని ప్రభుని క్షమించమని అడిగాడు. అందుకే దావీదుకి కలిగిన భయములన్నిటి నుంచి కూడా విడిపించాడు. అన్ని భయాల నుంచి కూడా విడిపించబడ్డాడు. యేసు ప్రభువును నిజంగా దావీదు వలె పరీక్షతో ప్రభు దగ్గరికి వస్తే పరమ తండ్రి అయిన దావీదు బల దగ్గరికి నువ్వు రావాలా, పరీక్ష చేసుకుంటూ రావాలా, పవిత్రమైన హృదయంతో రావాలా, పరిశుద్ధితో రావాలా. కల్మషంతో, ద్వేషముతో, అసూయతో, కలహాలతో, మచ్చరాలతో, బూతులతో, సీరియళ్లతో, సినిమాలతో దేవుని బల దగ్గర రాకూడదు. జాగ్రత్త, ఒక సీరియల్ చూసిన పాపమే. కాబట్టి ప్రతి మనుషుడు, అందుకే మీలో అనేకులు బలహీనులు, రోగులు అయిపోతున్నారు, నెమ్మది లేని వారు ఉన్నారు. కారణం నీకేమీ లేదు, పరీక్ష లేదు. పరీక్ష చేసుకో. ఇది పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది. దావీదు పరీక్షించబడ్డాడు. 139వ కీర్తనలో అంటాడు, ఓ యెహోవా, నీవు నన్ను ఏం చేశావు? పరిశోధించి తెలుసుకుని. నువ్వు పరీక్షించుకుంటే నేను పరిశోధించే దేవుడైనా. నా చర్యలన్నీ నీకు బాగా తెలుసయ్యా. నేను కూర్చుండడం లేదు తెలుసు, నేను లేచడం తెలుసు. నా మనసులో తలంపు పుట్టకమునిపే నీవు దాన్ని ఏం చేస్తున్నావు? గ్రహించే దేవుడిగా ఉన్నావు. అసలు నీ ఆత్మయుద్ధం నేను ఎక్కడ పోతాను? వేకూరు ఎక్కలు కట్టుకుని సముద్ర దిగాంతంలోకి వెళ్ళిపోయినా, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఎక్కడున్నా? అమ్మో, ఎక్కడున్నాడంట? యోనా గారు అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడండి ఆయన?
ఏమనుకున్నాడు? వాడు అడుగు బాగనకపోతే దేవుడు చూడలే, శుభ్రంగా పడుకోవచ్చులే, అలసిపోయి ఉన్నాడు. పోన్లే, ఇప్పుడు అడుగు బాగానే దొరికేశాడు, దొంగ దొరికేశాడు. వీళ్ళందరూ పట్టుకుని ఎక్కడ? సముద్రంలో పడేశారు. యోనా గారు అనుకున్నాడు, ఈ సముద్రంలో నేను ఇంకా చచ్చిపోతాను, అయిపోయింది అంటే ఆత్మహత్య. యోనా గారు ఏం కోరుకున్నాడు? సూసైడే. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటే అర్థం ఏంటి? నన్ను చంపేయండి, ఇంక చచ్చిపోతాను, వద్దులే, నాకు వద్దులే ఇంకేది. కానీ సముద్ర గర్భంలో కూడా దేవుడు ఉన్నాడంట. 3 దినాలు బుద్ధి వచ్చింది అయ్యగారికి, మోకాళ్ళ మీదకి తీసుకొచ్చాడు దేవుడు. అంటాడు, పాతాళ గర్భంలో నేను కేకలేస్తున్నానయ్యా, నీ దగ్గర ఏముంది? రక్షణ ఉందని ఎరిగాడు. అంటే సముద్ర గర్భంలో కూడా ఎవరున్నారో అప్పుడు దాకా యోనా గారికి తెలియదు. యోనా గారు ఏమనుకున్నాడంటే సముద్రంలో చనిపోతే ఇంకా దేవుడు కనిపించడం ఇంకా అయిపోయింది, ఇంకా మన పని అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? సముద్రంలో పెట్టాడు, పెద్ద తిమింగలాన్ని పెట్టాడు. అంటే సముద్ర గర్భంలో కూడా ప్రభు వర్క్ చేస్తున్నాడు. మీకు తెలియదు. సముద్రం ఆయన మాట ఉంటుందండి. నేల మీద నడిచాడండి. నువ్వెందుకు వినడం లేదు? సముద్రం కంటే గొప్పడువా? కాల్లో దిగితేనే చచ్చిపోతాం, ఇంకా సముద్రం ఎందుకు నీకు? అర్థమైందా? నీళ్ళు చాలా నీ మీద గొప్ప, ఎందుకంటే నీ ప్రాణం తీసేస్తాయి. అలాంటివే దేవాది దేవునికి లోబడుతూ వచ్చాయి. సముద్ర గర్భంలో కూడా ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు. కనుక అలాంటి దేవుని మనం బల్ల దగ్గరికి వెళ్తున్నాం. పరీక్ష లేకుండా దాంట్లో మనము వేయకూడదు. పరీక్ష లేకుండా వేయకూడదు. యాజకుడు తినాలా, నీవు తినకూడదు. చదవండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం అనుకుంటా. దినవృత్తాంతముల 2వ గ్రంథం. పరీక్ష చేసుకోవాలా, పరీక్ష లేకుండా బల్ల దగ్గరికి రాకూడదు. రండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము. ఎన్నో వచనం అంటే 5వ వచనం. చదవండి. ఆ యాజ్ఞ వెల్లడి అగుడుతోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలముల చేతలైన ధాన్యరసములను, నూనెను, తేనెను, సస్య ఫలమును విస్తారముగా తీసుకుని సమస్తమైన వాటి నుండి 10వ వంతును విస్తారముగా తీసుకుని వచ్చిరి. ఇక్కడ ఒక ఆజ్ఞ యూదా దేశంలో ప్రకటించబడుతూ వచ్చింది. హిజ్కియా కాలంలో యాజకులే ఇచ్చారు ఆ ఆజ్ఞ. ఎవరు? సేవకులే చెప్పారు ఈ మాట. చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? ప్రథమ ఫలం వచ్చిన శాలరీలో మొదటి భాగము, 10వ భాగము, మీకు అర్థమైందా? మొట్టమొదటిగా ప్రభు తీసేశారంట వాళ్ళు. నూనెలో కానీ, ద్రాక్షరసంలో కానీ, గానుగులో కానీ, ఎద్దుల్లో కానీ, గొర్రెల్లో కానీ, కింద దాకా చదివితే మీకు అర్థమవుతుంది. అన్నిటిలో కూడా. అంటే ఎద్దులు కూడా ఇచ్చారు ప్రథమ ఫలాలు. మొట్టమొదటి పుట్టిన ఆవైనా, మేకైనా, గొర్రె అయినా, ఎద్దైనా ఎవరికి ఇవ్వాలా? దేవుని మందిరానికి యాజకులకు అప్పగించాలా. చూడండి, ఎక్కడ చూస్తామంటే లేవీ కాండం అనుకుంటా 24వ అధ్యాయం. రండి, లేవీ కాండము 24వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? 5వ వచనం నుంచి 5 నుంచి 9 వచనాలు చదివేండి త్వరగా. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములు వండవలెను. ఒక్కొక్క భక్ష్యమును వేరు పిండి ఉండవలెను. క్షమించండి, సేరు సరిగ్గా కనబడతలేదు నా కళ్ళు, లైట్ కూడా లేదు. సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుటను మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండెను. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధన బట్టి ఇశ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవా చేయు హోమములో అది అతి పరిశుద్ధము. ఇప్పుడు యాజకుడే తినాలి. ఆ రొట్టెలు ఎవరు తినాలా? సేరు పిండి తీసుకోవాలా, 12 చేయాలా. ఇశ్రాయేలు గోత్రాలు 12 కదా, 12 మందికి సూచనగా 12, ఒకవైపు 6 పెట్టాలా, ఒకవైపు 6 పెట్టాలా. అది నిర్మలమైన బల్ల. ఏమన్నాడు దాన్ని? నిర్మలుడు దేవుడే, అంటే అది ప్రభువుది. ఇదంతా చేయడానికి, పరిచర్య చేయడానికి ఎవరు తీసుకురావాలంటిది? ఇశ్రాయేలీయులు తీసుకురావాలా. ఎక్కడికి? మందిరానికి.
యాజకులకు ఇవ్వాలా, యాజకుడు తినాలా. అది ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన, ఆ దేవుడు నిర్ణయించిన కట్టడా. మరి నువ్వేం తీసుకొస్తున్నావు మందిరానికి? ఇంట్లో జామ చెట్టు వేసినావు, జాంకాయలు కాసినాయి, ప్రథమ ఫలాలు నీయే. ఒకసారి ఒక ఇంటికి పోయినాను నేను. ఇంటికి పోయినప్పుడు నాకు ఇన్ని కొంచెం అప్పటికే 3 రోజులు అయినా నేను కోసి ఏదంటే మాగిపోయి ఉన్నాయి జామ పళ్ళని కవర్లు వేసి పాస్టర్ గారు జాంకాయలు ఎట్టుకెళ్ళని మీకోసమే ఉంచాను అంటుంది. అమ్మ మంచి పని చేసావు, ఇవన్నీ మరి ప్రథమ ఫలం అలా అని అడిగాను. లేదండి మొత్తం ముందు చాలా కాయలు కాసేసినాయండి, అందరికీ పనిచేశానండి, మీకేమో పనిచేసిన తర్వాత మీకు నిన్ననే రాలిపోయిన కాయలు ఆ కాయలు పోజేసాను. వెంటనే అన్నాను, ప్రథమ ఫలాలన్నీ తినేసావా, ఊరంతా పంచావా, ద్వితీయ ఫలాలు నాకిస్తావా, సిగ్గులేదా నీకు అని అడిగాను. నేను భయపడి, నేను అర్థమైందా, నాకెందుకు ఈ ఫలాలు, నీకు ఎందుకు పనికిరాని ఫలాలు, నాకెందుకు, దేవునికి ఎందుకు పనికిరాని ఫలాలు కావాలా, ప్రథమ ఫలం ఇవ్వాలా. ఏమి ఇవ్వాలి? నువ్వు తినేసి ఊరంతా పనిచేసి మా చెట్టుకి జాంకాయలు కాసిందోహో, బొబ్బాసకాయలు కాసిందోహో, ములక్కాయలు కాసిందోహో, బీరకాయలు కాసిందోహో, కోడిగుడ్లు పెట్టిందోహో, ఇది కాదు. ముందు నువ్వు తినేసే కాదు, ప్రథమ ఫలం ఎక్కడ తీసుకురావాలా? మందిరానికి తీసుకురావాలా. అది దేవుడికి ఇచ్చినట్టే, దేవుడికి ఇస్తున్నావు, మనుషులు కాదు నువ్వు ఇచ్చేది. అర్థమైందమ్మా? ఎవరికి ఇస్తున్నావు? మనుషులు కాదు ఇచ్చేది, దేవుడికి ఇస్తున్నావు. నువ్వు దేవుడికి ఇచ్చింది ఎక్కడ లెక్క పెట్టకూడదు. లెక్క పెట్టావు, నిన్ను దేవుడు లెక్క పెడతాడు, జాగ్రత్త. ఆయన లెక్క పెడతాడంట. లెక్క పెట్టాడు ఎవరిని? బెల్షస్సరుని లెక్క పెట్టాడు. వెళ్ళాడు దానియేలు, రాజా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, లెక్కలు అయిపోయాయి, మేనే టేకేలు పార్షన్ అయిపోయింది నీ చరిత్ర. జాగ్రత్త సుమా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రథమ ఫలం ఇక్కడ చదివినావా? ప్రథమ ఫలాలు తీసుకొచ్చారు మన చదివిన భాగంలో. ఇప్పుడు చదవండి. ఇశ్రాయేలీయులే, సంఘమే, దేవుని పిల్లలే ఏం చేయాలా? మందిరానికి తీసుకురావాలా. మందిరానికి ఇచ్చే ప్రతీది కూడా మనుషుల వైపు కాదు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ప్రభుకి ఇస్తున్నావు. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిర్ణయించిన కట్టడ, విధి, నిర్ణయం. అది నువ్వు చేసేది దేవునికే కానీ మనుషులకు కాదు. నువ్వు అనుకుంటావు, సామాన్యంగా చూస్తావు, అయ్యో ఇది ఇస్తే పాస్టర్ గారికి ఇచ్చేస్తారనే అనుకుంటావు. పాస్టర్ గారికి కాదు నువ్వు ఇచ్చేది, నువ్వు దేవుడి మహిమార్థమే ఇస్తున్నావు. దేవుడు దానికి ప్రతిఫలం నీకు చూపిస్తాడు. అర్థమైందా? నువ్వు పాస్టర్ గారిని చూస్తే పరలోకం పోవు. ఎవరిని చూడాలా? పాస్టర్ గారు ముందున్న ప్రభువుని చూడాలా. అప్పుడే నీ కొరతలు తీర్చబడతాయి. అర్థమైందా? నా ముఖం చూస్తే ఎవడో పెట్టడు నాకు. అర్థమైందా? నా ముఖం చూస్తే నీకు పెట్టాలని అనిపించదు, కానీ దేవుని చూడు. ఎవరిని చూడు? దేవుని చూడు. దేవుడిని చూస్తే దేవుడే నీకేమిస్తాడో ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడైతే ఆ నిర్ణయము, ఆ చట్టము హిజ్కియా రాజు మరి లేవీలతో చెప్పాడు, ఏం పర్లేదు లేవీలారా, దేవుడు మిమ్మల్ని సేవ చేయడానికి ఏర్పరచుకున్నాడు, మీరు ప్రజలందరికీ చెప్పండి అన్నప్పుడు వారు చెప్పుతూ వచ్చినప్పుడు వారు ఇప్పుడు ఏం చేశారంట? ఏం చేశారు? 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. ఆ యాజ్ఞ వెల్లడి ఎగుడుతోడనే ఇశ్రాయేలు ప్రథమ ఫలములైన ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్యఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారముగా తీసుకుని వచ్చిరి. యోధా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారును, యోధా వారును ఎద్దుల్లోనూ గొర్రెల్లోనూ 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువుల్లో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. ఎలా చేశారంట? కుప్పలనంటండి. ఈ దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? మీటింగ్స్ వస్తానండి, ఇవి ఎంత ఇచ్చావు? అమ్మో నేను ఎక్కువ ఇచ్చేసాను, నేను కూడా అంత ఇవ్వాల్సింది. అసలు నువ్వు ఎంత ఇచ్చావో నీ పక్కోడికే తెలియకూడదు, దేవునికి తెలియాలా. అర్థమైందా? దేవునికి తెలియాలా. రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకేమిస్తాడో ప్రతిఫలం ఇస్తాడు, అంతే. వీళ్ళు ఏమి ఇస్తారంటే కుప్పలే వేశారంట మందిరానికి తెచ్చి. ఎక్కడుంది మన కుప్పలు? ఎక్కడుందండి? మన కుప్పలు ఎలా ఉన్న రాశులే లేవు మనకి. కుప్పల్లో వేసిన ఆ ధనిచ్చిన రాశులే లేవు మనకి. ఎక్కడ ఉంటాయి? కుప్పలుగా కూర్చారంట మందిరానికి. ఎందుకంటే వారందరూ భయపడ్డారు. ప్రభు మందిరాన్ని తెచ్చారు, ఇచ్చారు. చూడండి ఎంత దీవించబడ్డారు. ఇంకా చదువుదాం. 10వ వచనం చదవండి అందరూ. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. రండి. యెహోవా మందిరములోనికి జను కానుకలు తెచ్చుటకు మొదలుపెట్టినప్పటి నుండి
మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశ్రయించినందున ఎంత గొప్ప రాశి మిగిలిన రాజుతో ఇప్పుడు లేవీలు చెప్తున్నారయ్యా, ఈ జనులందరూ కానుకలు తెచ్చిట మొదలుపెట్టిన నాటి నుండి ఏం చేసినారంట? సమృద్ధి భోజనం చేస్తున్నా కానీ మిగిలిపోతుందంట. ఈరోజు నువ్వు తింటున్నా కానీ మిగిలితేలే, తరిగిపోతుంది, వచ్చింది తరిగిపోతుంది. కారణం ఏంటి? దేవునికి చేయవలసిన క్రమమైన రీతిలో మనము చేయడం లేదు. ప్రభు చెప్పినాడు ఇక్కడ, నా మాటలే కాదు, ఇది గ్రంథం చెప్పే మాట. ఇది ఇక్కడ వారు సమృద్ధిగా భోజనం చేసినా కానీ, కడుపు నిండా భోజనం చేసినా కానీ ఇంకా మిగిలిపోతుందంట. కారణం ఏంటంటే యెహోవా తన జనులను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించినాడండి. దేవుని మందిరంలో యాజకులు, ఇక్కడ యాజకుడు తినవలసిన రొట్టెను నువ్వు తినేస్తున్నావు. నీకు అర్థమైందా? యాజకులకు ఇవ్వాల్సింది నువ్వు తినేస్తున్నావు. దావీదు తినేశాడు. ఏమైంది చెప్పండి? ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు కానీ ప్రభు కరుణ గల హృదయం గలవాడికి క్షమించినాడు, భయాలు తీసేసినాడు. ఈ దినాల్లో మరి దేవుడు యాజకులు తినవలసిన ఆహారం నువ్వు తినేస్తే ఎలా? పరీక్షించుకో. ప్రభు బల దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి ప్రతి మనుషుడు నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. యాజకులది నువ్వు తినకూడదు. అది రొట్టె కానీ, ప్రథమ ఫలమే కానీ, అది ఎదురు దశంభాగమే కానీ, ఏదైనా కానీ యాజకులది నీవు తినకూడదు. తింటే నీకు ఆశీర్వాదం ఉండదు. అనుకుంటా నేను బాగానే ఉన్నాను కదా, నేను క్షేమంగా ఉన్నాను కదా, ముందుకు వెళ్తుంది కదా అనుకుంటా. నీకు ఉండదండి, ఉండదు. ఆశీర్వాదం ఉండదు, మిగులు ఉండదు. తగిలే తప్ప మిగులు ఉండదు. ఎలా వచ్చింది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునిది ఏం చేయాలా? ఇక్కడ అదే చేసినాడు. యాజకులది యాజకులకే మందిరాన్ని తీసుకురావాలా. లేవీల భాగం అది. దేవుడు నిర్ణయించాడు. మందిరానికి ఇస్తే చెప్పండి, ఎవరికి ఇచ్చినట్టు? నాకు కాదు, ప్రభుకి ఇచ్చినట్టు. నేను నిమిత్త మాత్రుడినే. దేవుడు ఏదో నిలబెట్టుకున్నాడు వాక్యం చెప్పడానికి, అంతే. నాకు అది ప్రభుకి ఇచ్చినట్టు. దేవునికి ఇచ్చి మహిమ పొందాలా. వారు ఇచ్చినారు కనుక, కుప్పలకి ఇచ్చినారు కనుక కుప్పలే పోగాడు ఇక్కడ. అదిగా వాళ్ళు దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు. వారి కుటుంబాలు దీవించబడ్డాయి, వారి బిడ్డలు దీవించబడుతూ వచ్చారు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిందని అన్యజనులు చెప్పుకోవడానికి కారుకులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డ, యాజకులు తినవలసిన భాగమో నువ్వు తినకూడదు. యాజకులు తినవలసిన భాగమో, యాజకులు తినవలసిన ఆహారమో ఎవరు తిన్నారు? దావీదు తిన్నాడు. భయం తెచ్చిపెట్టుకున్నాడు. ఒకవేళ నువ్వు తింటున్నావేమో, ఇంకా అలాంటి అజ్ఞానంలోనే ఉన్నావేమో, దేవుని దాసునిగా ప్రేమించి బ్రతిమాలి చెప్తున్నాను, అట్లా చేయబోకు. చేసి చూడు. ఆకాశపు వాకిండ్లు ఇప్పుతాడంట దేవుడు. మీకు అర్థమైందా? ఆకాశపు వాకిండ్లే ఇప్పుతాడంట. పట్టజాలనంతా. నీకు ఇంకా సరిపోదంట. అంత పట్టజాలనంతా మెండైన దేవుని కొమ్మరించేవాడుగా ఉంటాడు. చేసిన దానికంటే నూరంతల ఆశీర్వాదము ప్రభు మీకు ఇస్తాడు. అన్యాయస్తుడు కాడైనా, అన్యాయం చేసేవాడు కాడు, ఇచ్చేవాడే కానీ పుచ్చుకునేవాడు కాదైనా. కనుక ఈ విధముగా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు మనమే పరీక్షించుకుందాం. మన పాఠం ఏంటంటే, యాజకులది ఎక్కడైనా నువ్వు తీసుకుంటే, ప్రవ్వా ఇక నుంచి అయినా కానీ నన్ను క్షమించు, క్రమమైన రీతిలో నీకు ఇవ్వాల్సింది, నీ మందిరానికి తేవాల్సింది నేను తెచ్చే భాగ్యం నాకు ఈ తండ్రి. ప్రభు దగ్గర అడిగేరా. ఒకవేళ దేవునికి వాక్యానికి విరోధంగా ఇంకేదైనా చేస్తే ప్రభు వాళ్ళ దగ్గర రాకు. ఒకవేళ నువ్వు రక్షించబడినా, దావీదు రక్షించబడ్డావాడే, దావీదు దేవునికి ఇష్టుడే. ఎంత భయంకరమైన పాతకం తెచ్చిపెట్టుకున్నాడు. ఒకదాని వెనకాల ఒకటి, భయం వెనకాల కత్తి, కత్తి వెనకాల ఫిలిస్తీన్ల దేశం, ఫిలిస్తీన్ల దేశంలో పిచ్చోడైపోయాడు. అది నీకు అవసరమా నీకు? అర్థమైందా? పిచ్చోడు రోడ్లాంటి తిరుగుతాడు, అవసరమా? మా చిన్నప్పుడు పిచ్చిది ఉండేది, గోటేరు నుంచి వచ్చేది. గోటేరు పిచ్చదని ఎవరు పాపం ఆడిచ్చేసేవారు, రాళ్ళు ఇసిరేసేది ఇలా జుట్టేసుకుని ఉండేది. గోటేరు పిచ్చది నడుచుకుంటే అన్ని చింత చెట్లు, చింతకాయలు ఏరుకునే అన్నీ వస్తూ ఉండేది మాట. ఆడిచ్చేసేవారు. గోటేరు పిచ్చదానా అంటే కోపం వచ్చేసి వేసేసేది, రాళ్ళు ఇచ్చిన వేసేసేది మాట. అది అవసరమా నీకు? రాళ్ళతో కొట్టుకునేవాడు ఎవడాడు? దయ్యములు పట్టినవాడు. ఏం చేస్తున్నాడండి? తన్ను తాను గాయం చేసుకొని సమాధుల్లో ఉండేవాడంట. దేవుడు దర్శించాడు, ఆ దయ్యములు వదలగొట్టి అతన్ని స్వస్థపరిచాడు. కాబట్టి ప్రతి మనుషుడు, చదవండి ఆ మాట చదువుకుని ముగించుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం.
1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. ప్రతి మనుషుడు పరీక్ష చేసుకోవాలా. నేనేదో పరీక్ష చేసే సమయం కాదు, నాకు నేనుగా చేసుకోవాలా, నీకు నీవుగా చేసుకోవాలా. అలా ఉండినట్లుగా పరీక్ష సమయాన్ని దేవుడు ఇచ్చిన ఈ యొక్క సమయం కొరకాయ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.